మనకు ఒకవేళ నవంబర్ 2 నుంచి ఏవో క్లాసులు మొదలవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్లో కూడా ఈరోజు న్యూస్ వచ్చింది. ఈవెన్ మీరు అలా ఒకవేళ స్టార్ట్ అయినా కూడా మనకున్నటువంటి కోవిడ్ దృష్ట్యా మీరు క్లాసులకు వస్తూ ఉంటారు. కొన్ని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఒకవేళ ఏదన్నా రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏదేమైనా కూడా నేను ఈ రెగ్యులర్ క్లాసెస్లో జరిగే అంశాల మొత్తాన్ని కూడా మళ్ళీ మీకు నేను యూట్యూబ్ వీడియోస్లో కూడా పెడతాను. క్లాస్ వింటూ ఉండండి కాలేజ్కి వచ్చేసి. అలాగే యూట్యూబ్ లింక్స్ కూడా ఓపెన్ చేసి చక్కగా తెలుగులోనే ఉంటాయి కాబట్టి, ప్రతి అంశం తెలుగులోనే చెప్తాను కాబట్టి చక్కగా వాటిని చూడండి. ప్రోగ్రామింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? 1-2 సార్లు చూస్తే మన సబ్జెక్ట్ విషయంలో కొంచెం గ్రిప్ వస్తుంది. రైట్? ఓకే. సో కీవర్డ్స్ని ఏ ప్రయోజనం కోసం తయారు చేశారో ఆ ప్రయోజనం కోసమే మనం ఉపయోగించాలి. ఆ ప్రయోజనం కాకుండా మనం వేరొక పర్పస్లో ఉపయోగించామనుకోండి, అది ప్రాబ్లం, అది కంపైలేషన్ ఎర్రర్. ఓకేనా? ఇప్పుడు స్విచ్ కేస్ మనకు తెలుసు, సి లాంగ్వేజ్లో స్విచ్ కేస్ తెలుసు. స్విచ్ అనే చోట స్విచ్ అనే వాడాలి. స్విచ్ కేస్ కాబట్టి స్విచ్ అనే పదంతో మొదలు పెట్టాలి మనం. స్విచ్ అని కాకుండా ఇంకేదన్నా మనకు నచ్చిన ప్లగ్ అనో వైర్ అనో ఇలా పెట్టాం అనుకోండి, లేదా ఇక్కడ ఉన్న కీవర్డ్సే స్విచ్ ప్లేస్లో కంటిన్యూ అనో, డిఫాల్ట్ అనో, ఫైనల్ అనో ఇక్కడ మీకు ఎదురుగా కనపడుతున్నాయి కదా, వీటిలో ఏదో పదం వాడచ్చు కదా, అన్ని కీవర్డ్సే కదా అని వాడితే అది రాంగ్ అవుతుంది. ఓకేనా? సో స్విచ్ అనేటువంటి కీవర్డ్ని ఏ ప్రయోజనం కోసం తయారు చేశారో ఆ ప్రయోజనంలోనే వాడాలి దాన్ని. తప్పితే మీరు ఇంకొక ప్రయోజనంలో ఇంకొక పని కోసం వాడకూడదు. అలా వాడితే వచ్చేది కంపైలేషన్ ఎర్రర్. ఓకేనా? సో ఆ విధంగా ఇంకా వేటికి వాడకూడదు కీవర్డ్స్ని. మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి డేటా టైప్ వాడతాం. ఇంట్ స్టూడెంట్ నెంబర్, క్యార్ స్టూడెంట్ జెండర్, అవునా, ఫ్లోట్ స్టూడెంట్ ఫీ, స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్, ఇలా వాడుతున్నాం. ఈ స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫీ వీటి ప్లేసుల్లో మనం ఇంట్ స్టూడెంట్ నెంబర్ అని కాకుండా ఇంట్ ఫ్లోట్ అని వాడామనుకోండి, ఇంట్ ఫ్లోట్, అది మీనింగ్లెస్. మనం కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. మనం వాయిడ్ గెట్ డేటా అని రాసాం. వాయిడ్ గెట్ డేటా అదొక మెథడ్. గెట్ డేటా ప్లేస్లో నేను ఇంట్ వాడతానంటే కుదరదు. ఎందుకంటే అది కీవర్డ్స్ని మనం మన మెథడ్ పేర్లుగా, క్లాస్ నేమ్స్గా, వేరియబుల్ నేమ్స్గా, ప్యాకేజ్ మీరు ప్యాకేజ్ తీసుకున్నారు, మై ప్యాక్ అని రకరకాల ప్యాకేజ్ పేర్లు పెట్టుకున్నారు, వాటికి కీవర్డ్స్ని పెట్టకూడదు పేర్లుగా. యూజర్ అంటే ప్రోగ్రామర్ తయారు చేసేటువంటి తనకు అనుకూలంగా ఏర్పాటు చేసుకునేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో, అంటే వేరియబుల్ నేమ్స్ కానీ, మెథడ్ నేమ్స్ కానీ, క్లాస్ నేమ్స్ కానీ, ప్యాకేజ్ నేమ్స్ కానీ, ఇంటర్ఫేస్ నేమ్స్ కానీ, వేటికి కూడా మీరు ఈ కీవర్డ్స్ని మీరు వాడకూడదు. ఎక్కడ వాడకూడదో చెప్తున్నాను. ఓకేనా? ఇక వాటి ప్రయోజనం ఎక్కడుంటే అక్కడ వాడుకోవచ్చు మనం. వైల్, ఒక లూప్ రాయాలంటే వైల్ తీసుకుంటాం, లేదా ఫర్ తీసుకుంటాం, లేదా డూ తీసుకుంటాం. లూప్ కోసం నేను వైలే ఎందుకు వాడాలి, స్విచ్ ఎందుకు వాడకూడదు లూప్ కోసం అని అంటే అది మీనింగ్లెస్. స్విచ్ అనేది లూప్ కోసం తయారు చేయబడలేదు. ఓకేనా? సో కీవర్డ్స్ని ఏ ప్రయోజనం కోసం, ఏ పని కోసం తయారు చేశారో, డిజైన్ చేశారో ఆ ప్రయోజనం కోసమే, ఆ పని కోసమే ఉపయోగించాలి. కీవర్డ్స్ అన్ని పూర్తిగా స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. ఓకేనా? కీవర్డ్స్ని మనం తయారు చేసుకునేటువంటి మన వేరియబుల్ నేమ్స్కి, క్లాస్ నేమ్స్కి, మెథడ్ నేమ్స్కి, ప్యాకేజ్ నేమ్స్కి, ఇంటర్ఫేస్ నేమ్స్కి, ఇలా వేటికి వాడకూడదు. ఓకేనా? అది ఇక్కడ చెప్పేది అదే. చూడండి, ఫస్ట్ పాయింట్, కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్, ముందుగానే తయారు చేయబడినటువంటి రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ అంటే అదే, మనం సినిమా టికెట్లు రిజర్వ్ చేయించుకుంటాం కదమ్మా. అంటే ఏమిటి రిజర్వ్ చేయించుకోవటం అంటే ఏంటి అర్థము? మన కోసమే చేయించుకున్నాం.
మన కోసమే, ఇంకొకళ్ళ కోసం కాదు. ఒక పర్సన్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాడు, వెళ్ళటం కొంచెం లేట్ అవుతుందేమో, మనకు సీటు దొరక్కపోవచ్చు అని చెప్పేసి ముందుగా రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. అంటే తన ప్రయోజనం కోసమే రిజర్వ్ చేసుకున్నాడు. అలాగే కీవర్డ్స్ కూడా ఒక పని కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఓకేనా? ఇఫ్ అనేటువంటి కీవర్డ్ ఆ ఇఫ్ కండిషన్స్ కోసం రిజర్వ్ చేయబడినటువంటిది. అది దానికోసమే వాడాలి. రిజర్వ్ మనం మన కోసం రిజర్వ్ చేసుకునే సీట్లో ఇంకోళ్ళు కూర్చుంటే గొడవ పెట్టుకోకపోయి. అవునా? ఇప్పుడు బస్సు మనకు హైదరాబాద్ వెళ్తున్నాము, టికెట్ బుక్ చేసుకున్నాం బస్సులో, మనకు నచ్చినటువంటి చక్కగా విండో సీట్ బుక్ చేసుకున్నాము. ఎవడైనా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, గొడవ పెట్టుకోము వాడితో. ఇది నాది అని చెప్పేసి మనం కాసేపు అతనితో మాట్లాడము, లేదా ఆ వ్యక్తితో మాట్లాడము. అంటే మన కోసమే, మన ప్రయోజనం కోసమే. ఇంకొకటి వస్తే అక్కడ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది, గొడవ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ అనేది దానికోసమే డెవలప్ చేశారు, డిజైన్ చేశారు, దానికోసమే వాడాలి. లేకపోతే కంపైలర్ గొడవ పడుతుంది, మీతో ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. కంపైలర్ పెట్టుకునే గొడవ అనమాట ఎర్రర్ అంటే, మనం బస్సులో కనుక గొడవ పెట్టుకున్నట్టుగా. ఓకేనా? సో ఈచ్ కీవర్డ్, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈచ్ కీవర్డ్ ఈజ్ అసైన్డ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ప్రతి కీవర్డ్కి ఒక పని ఉంటుంది, ఒక పని కోసం అది డిజైన్ చేయబడింది. You cannot use keywords as variables or identifiers. Keywords ni variable names ga, identifiers ga. Identifiers ante class name identifier, method name adoka identifier. Identifier ఏంటి? దేన్ని ఏ పేరుతో గుర్తిస్తామో ఆ పేరుని ఐడెంటిఫైర్ అంటామమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు సురేష్ అనుకోండి. సురేష్ అనేది ఒక ఐడెంటిఫైయర్. దేన్ని ఐడెంటిఫై చేయడానికి? సురేష్ అనేటువంటి ఆ బాడీ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి. అవునా కాదా? సో దేంతో అయితే, దేని ద్వారా అయితే మనం ఒక వ్యక్తిని, ఒక వస్తువుని, ఒక ఊరిని, ఒక విషయాన్ని ఐడెంటిఫై చేస్తామో ఆ పేరుని ఐడెంటిఫైయర్ అంటాం. అవునా? బస్సు ఎక్కిన తర్వాత ఏ ఊరు ఒంగోలు మీరు బస్సు ఎక్కారు, ఏ ఊరు పోవాలి అంటారు. ఊరి పేరు చెప్పలేదు అనుకోండి, టికెట్ కొడతారా? కొట్టరు, దించేస్తారు. మార్కాపూర్ వెళ్ళాలి అని చెప్పారు అనుకోండి, మార్కాపూర్కి టికెట్ కొడతారు. మార్కాపూర్లో మిమ్మల్ని ఆపుతారు, మిమ్మల్ని దిగమని చెప్తారు. సో మార్కాపూర్ ఈజ్ ద నేమ్ టు ఐడెంటిఫై ఎ ప్లేస్. ఒక ప్రదేశాన్ని గుర్తించటానికి పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఒక పేరే ఐడెంటిఫైయర్. అంతే, అంతమించి ఏం లేదు ఇక్కడ. జావా చాలా ఈజీ, చాలా మంది భయపడుతుంటారు. కానీ ద కీవర్డ్ షుడ్ ఆల్వేస్ బి రిటన్ ఇన్ లోవర్ కేస్. అవునా? కీవర్డ్స్ అన్ని లోవర్ కేస్లోనే ఉంటాయి. జావాలో ప్రతిదానికి ఒక సిస్టమాటిక్ వే ఉందమ్మా. కీవర్డ్స్ స్మాల్లోనే ఉండాలి, ఎక్కడ క్యాప్స్ ఉండకూడదు. ఓకేనా? అలాగే క్లాస్ నేమ్స్ ఉన్నాయి చూసారా? క్లాస్ నేమ్స్లో ఎన్ని పదాలు అయితే ఉంటాయో ప్రతి పదానికి స్టార్టింగ్ లెటర్ క్యాప్స్ ఉండాలి. అప్పుడు దాన్ని సులభంగా గుర్తించవచ్చు, అది క్లాస్ నేమ్ అని చెప్పేసి. ఇలాగా జావాలో ఉండేటువంటి ప్రతి విషయానికి ఒక ప్రత్యేకత ఉంది. పోయే కొద్దీ మనకు అన్నీ అర్థమవుతాయి. ఇవి జావాలో ఉన్నటువంటి ఒక 50 కీవర్డ్స్. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఐడెంటిఫైయర్. చెప్పుకున్నాం కదా, ఐడెంటిఫైయర్. మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, దేనికోసము? డేటాని స్టోర్ చేయటానికి. వేరియబుల్ అంటే ఏమిటి? లొకేషన్. వేరియబుల్ అంటే మనం సిలో చెప్పుకున్నాం కదా, వేరియబుల్ మీన్స్ ఏ లొకేషన్. ఎలాంటి లొకేషను? ఎ వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఇన్ దట్ లొకేషన్. అవునా? ఎలాంటి లొకేషన్ అంటే ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని తీసి మనం కొత్త వాల్యూ ప్లేస్ దాంట్లో ఉంచదగినటువంటి లొకేషన్. ఉన్న వాల్యూ తీసేసి కొత్త వాల్యూని ఉంచదగినటువంటి లొకేషన్ని వేరియబుల్ అంటాం. ఓకేనా? సో మరి ఆ లొకేషన్ని కంప్యూటర్లో మనం ఒక 100 అనే నెంబరు ఒక చోట స్టోర్ చేసాం కంప్యూటర్ మెమరీలో. ఆ మెమరీలో ఉన్న 100 యొక్క లొకేషన్ని మనం కంటితో చూడగలమా? చూడలేం. అర్థమవుతుందా? చూడలేం, మనం కంటితో చూడలేం. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ పేరు సుజాత అనుకుందాం, ఒక అమ్మాయి పేరు నేను చెప్తున్నాను, సుజాత.
వాళ్ళ ఇంట్లో అమ్మాయిని సుజాత అని పిలుస్తారు. సుజాత అనేటువంటి పేరు ఆ అమ్మాయిదే కదా, అలాగని ఆమె ముఖం మీద చెక్కుకొని ఉండదు లేదా రాసుకొని ఉండదు. అవునా? సురేష్ అనే పిల్లవాడు ఉన్నాడు, సురేష్. వాడి పేరు సురేష్. వాళ్ళ అమ్మ వాళ్ళు ముద్దుగా పెట్టుకుంటారు ఆ పేరు. ముద్దుగా పేరు పెట్టారు కదా అని చెప్పేసి వాడేమన్నా ముఖం మీద రాసి పెట్టుకుంటాడా నా పేరు సురేషు అని చెప్పేసి? మరి ఎలా ఎలా గుర్తుంటుంది వాడికి? సురేష్ అని పిలవగానే వాడు పలుకుతాడే, ఎలా తెలుస్తుంది వాడికి? వాడినే పిలిచారన్న విషయం వాడికి ఎలా తెలుస్తుందంటే అది వాడి పేరు కాబట్టి. వాడి పేరు అన్న విషయం వాడికి ఎలా తెలిసింది? వాడి బ్రెయిన్లో రికార్డ్ అయి ఉంటుంది. అవునా? వాడి బ్రెయిన్లో, బ్రెయిన్ అంటే ఒక మెమరీనే కదా. మెమరీ కార్డ్ ఎలాగో, సిమ్ కార్డులు ఎలాగో, మెమరీ కార్డ్ ఎలాగో, సిడి ఎలాగో, డివిడి ఎలాగో, బ్రెయిన్లో కూడా మెమరీ లొకేషన్స్ ఉంటాయి. ఆ మెమరీ లొకేషన్స్లో నీ పేరు ఇది అని రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ పేరు వినంగానే మనం అలా వెనక్కి తిరిగి చూస్తాం, ఎవరో పిలిచారు అన్నట్టుగా. ఆ మెమరీలో ఉన్నటువంటి సురేష్ అనే పేరు ఉన్నటువంటి లొకేషన్ని మనం కంటితో చూడగలమా? నేను అడిగేది అది. చూడలేం. వాడు చూడలేడు, ఎదుటివాడు చూడలేడు. కానీ సురేష్ అని పిలవగానే ఈ పిల్లవాడు చక్కగా పలుకుతాడు. సో సురేష్ ఈజ్ ద ఐడెంటిఫైయర్, ఈజ్ ద ఐడెంటిఫైయర్ టు సురేష్ ఈజ్ ద నేమ్, సురేష్ ఈజ్ ద నేమ్ used to identify the memory location. Suresh is the name used to identify a person. Okay na? So కంప్యూటర్ యొక్క మెమరీ లొకేషన్లో మనం ఒక వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఆ స్టోర్ చేసినటువంటి వాల్యూ ఉన్న ప్రదేశాన్ని మనం మన కంటితో చూడలేము. మెమరీలో ఉన్న లొకేషన్ని మనం చూడలేము. కాబట్టి మనం ప్రోగ్రాంలో ఒక లొకేషన్కి ఒక పేరు పెట్టుకుంటాం, దాన్నే ఐడెంటిఫైయర్ అంటాం. దేనికి పెట్టుకుంటాం? లొకేషన్కి. ఆ లొకేషన్నే వేరియబుల్ అంటాం. ఓకేనా? వేరియబుల్ అనే ఎందుకు అనుకున్నాము అంటే ఆ లొకేషన్లో ఉన్న వాల్యూ వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి, మారుతూ ఉంటుంది కాబట్టి అది వేరియబుల్ లొకేషన్ అయింది. వాల్యూ మారలేదనుకోండి, దాన్ని కాన్స్టెంట్ లొకేషన్ అంటాం. లొకేషన్స్లో రెండు రకాలు ఉంటాయి, కాన్స్టెంట్ లొకేషన్, వేరియబుల్ లొకేషన్. అర్థమవుతుందా? సో ఇంట్ స్టూడెంట్ నెంబర్, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి, ఈ ఏబిసి అనే వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాం. మరి ఈ ఐడెంటిఫైయర్స్ వేటి యొక్క ఏ లొకేషన్స్కి సంబంధించినవి? ఇంటీజర్ లొకేషన్స్కి సంబంధించినవి. ఆ లొకేషన్స్ కూడా ఏ రకమైనవి? వేరియబుల్ లొకేషన్స్. కాబట్టి ఏని మనం కంటితో చూస్తున్నాము, వేరియబుల్ లొకేషన్ని మనం కంటితో చూడట్లేదు. చూడనటువంటి లొకేషన్కి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏ. కాబట్టి ఏనే మనం వేరియబుల్గా చెప్పుకుంటూ ఉంటాం, కానీ సబ్జెక్ట్లో ఏ ఈజ్ నాట్ ఎ వేరియబుల్. ఏ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ టు వేరియబుల్ లొకేషన్. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆటో పోతుంది అనుకోండి రోడ్లో, ఆటో అంటాం. ఆటో ఆగుతుందా? ఆటో వాడు ఆపుతాడు ఆటోని. ఆటో వాడే ఆపేది. ఆటో మనం పిలవగానే దానికి ఏమి అతీతమైన శక్తులు ఉండవు మనం పిలవగానే ఆగిపోవటానికి. ఆటో అనగానే ఆటోమేటిక్గా ఆటో వాడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. మనం పిలిచింది ఆటోని కదా, ఆటో వాడిని కాదు కదా. మరి ఆటో వాడికి ఎలా అర్థమైంది? సో ఇక్కడ ఆటో వాడు మనం ఇంట్ ఏ, ఆ ఏ అనుకుంటే ఆటో అనేది వేరియబుల్ లొకేషన్ అనుకుందాం కాసేపు. వేరియబుల్ లొకేషన్ మనం చూడలేము, ఆటోని మనం పిలవలేము. మనం చూడగలిగేది ఇంట్ ఏలో ఏని, అక్కడ వినేది ఆటో నడిపే అబ్బాయి. ఓకేనా? సో ఏ అనేటువంటిది మనం కంటితో చూసేటువంటి ఒక పేరు. ఆ పేరు దేనికి లింకప్ అయి ఉంటుంది అంటే కంటికి కనపడనటువంటి వేరియబుల్ లొకేషన్కి పాయింట్ అయి ఉంటుంది. సో కంటికి కనపడనటువంటి లొకేషన్ యొక్క పేరునే మనం వేరియబుల్గా పిలుచుకుంటున్నాము. తప్పితే ఏ ఈజ్ నాట్ ఎ వేరియబుల్, ఏ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్. ఓకేనా? ఇది వాస్తవం, ఇబ్బంది ఏం లేదు.
మీరు ఏని వేరియబుల్ అనుకున్నా కూడా మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. రైట్? ఓకే. సో అది ఐడెంటిఫైయర్ నాన్న. సో వేరియబుల్స్ని ఐడెంటిఫైయర్స్ అంటాం. మెథడ్ నేమ్స్ ఉంటాయి, గెట్ డేటా, డిస్ డేటా. మీరు క్లాస్ నేమ్స్ తీసుకుంటారు, ఎంప్లాయీ క్లాస్, ఎంప్లాయీ ఇంప్లిమెంట్ క్లాస్. ఓకేనా? మీరు అరేస్ తీసుకున్నారు, అరేస్. జావాలో కూడా ఒక అరే తయారు చేశారు మీరు. జావాలో అరే ఉంది. ఎవరైనా చెప్పగలరా మైక్ ఆన్ చేసి? మీరు రాసినటువంటి 2-3 ప్రోగ్రామ్స్లో ఒక అరే ఉంది. ఆ అరే పేరేంటో చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి? అన్మ్యూట్ యువర్ మైక్. జావా ప్రోగ్రాంలో మీరు రాసినటువంటి ఈ 2-3 రోజుల్లో రాసిన ప్రోగ్రామ్స్లో మీరు ఒక అరే వేరియబుల్ తీసుకున్నారు. ఆ వేరియబుల్ పేరేమిటో చెప్పగలరా? హలో, వినపడుతుంది కదా? జావాలో మీరు రాసినటువంటి ప్రోగ్రాంలో కొంతమంది రాశారు కదా, ప్రోగ్రామ్ నోట్స్లో రాసి చక్కగా ఫోటోలు తీసుకున్నారు కదా, ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా. ఆ ప్రోగ్రామ్స్లో మీరు ఒక అరే వేరియబుల్ తీసుకున్నారు. దాని పేరేంటి చెప్పండి. ఒక్కళ్ళు చెప్పండి, పర్లేదు. స్ట్రింగ్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ పక్కనే స్ట్రింగ్ అరే బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి, ARGS. ఓకేనా? అది అరే వేరియబులే. ARGS అనేది మన అనుకూలత కోసం పెట్టుకున్నటువంటి పేరు ARGS. కాకపోతే మీరు ఇంకోటి పెట్టుకోవచ్చు, అక్కడ వచ్చి నష్టం. స్ట్రింగ్ మాత్రం అదే ఉండాలి, స్ట్రింగ్ అనేది అలాగే ఉండాలి. ARGS అనేటువంటి 4 అక్షరాలు తీసేసి మీకు నచ్చిన మీ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. క్లాస్కి మీకు నచ్చిన పేరు పెట్టుకుంటారుగా, వేరియబుల్కి మీకు నచ్చిన పేరు పెట్టుకుంటారుగా. ప్యాకేజ్ నేమ్ మొన్న కామె పెట్టింది, ఏదో ప్యాకేజ్ పేరు ఆవు పేరు పెట్టుకుంది, అలా పెట్టుకుంటున్నారుగా. అలాగే ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్సే. ప్యాకేజ్ నేమ్, ఇంటర్ఫేస్ నేమ్, అరే నేమ్, క్లాస్ నేమ్, మెథడ్ నేమ్, వేరియబుల్ నేమ్ అన్ని ఐడెంటిఫైయర్సే. అయితే ఈ ఐడెంటిఫైయర్ని ఎలా తీసుకోవాలి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, నేను చెప్తాను. అవి మీకు తెలుసు, సిలో చూశారు మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి. ఏ ఐడెంటిఫైయర్ పేరు కూడా డిజిట్తో మొదలు కాకూడదు. ఓకేనా? మీరు వేరియబుల్ నేమ్ తీసుకున్నా, క్లాస్ నేమ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అది డిజిట్తో, అంటే నెంబర్, న్యూమరికల్ డిజిట్తో మొదలు కాకూడదు. ఆల్ఫాబెట్తో మొదలవచ్చు. దేంతో మొదలవచ్చు? ఇక్కడ ఇచ్చాడు చూడండి, సెకండ్ పాయింట్లో ఒక లెటర్, అంటే ఆల్ఫాబెట్తో ఏ నుండి జెడ్ లోపల ఒక లెటర్తో మొదలవచ్చు. $సైన్తో కూడా మొదలు పెట్టచ్చు, అండర్ స్కోర్తో కూడా మొదలు పెట్టచ్చు. కానీ అండర్ స్కోర్, $సైన్ సింబల్స్లో ఈ రెండే. లెటర్ ఒక ఆల్ఫాబెట్తో మొదలుపెట్టినా తప్పు లేదు, $సైన్తో మొదలుపెట్టినా తప్పు లేదు, అండర్ స్కోర్తో మొదలుపెట్టినా తప్పు లేదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ కింద బాక్స్లో నేను ఇక్కడ రౌండ్ చుడుతున్నాను చూడండి. వ్యాలిడ్ అంటే కరెక్ట్ అయినవి. $తో మొదలైన చూడండి ఒకటి, ఇది కరెక్టే. అండర్ స్కోర్తో మొదలైన చూడండి, ఇది కరెక్టే. లెటర్తో మొదలైన ఈ మూడు కరెక్టే. ఓకేనా? $సింబల్, అండర్ స్కోర్ సింబల్ కాకుండా ఇంకే సింబల్తోనూ మీరు ఒక ఐడెంటిఫైయర్ని మొదలు పెట్టకూడదు. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్, మొదటి క్యారెక్టర్తో పాటుగా మొదటి క్యారెక్టర్ అలా పక్కన పెట్టేసేస్తే, మొదటి క్యారెక్టర్ ఏది ఉండాలి? ఆల్ఫాబెట్ కానీ, $, కానీ, అండర్ స్కోర్ కానీ, అంతే, ఇంకేం ఉండకూడదు. అండ్ ఐడెంటిఫైయర్ కెన్ హ్యావ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు, తర్వాత మొదలు పెట్టేటప్పుడు మాత్రం ఆల్ఫాబెట్తో కానీ, $తో కానీ, అండర్ స్కోర్తో కానీ మొదలు పెట్టచ్చు. తర్వాత మధ్యలో డిజిట్స్ రావచ్చు, సింబల్స్ రావచ్చు, లెటర్స్ రావచ్చు, మనం ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ కింద నేను రౌండ్ చేసిన బాక్స్లో ఒకసారి గమనించండి. చివరిది EDU 2019 VAR అంటే మధ్యలో డిజిట్స్ కూడా వాడాను. మధ్యలో వాడుకోవచ్చు, మధ్య దాకా కూడా పోవాల్సిన అవసరం లే. మీరు మొదటి లెటర్ తర్వాత ఉండేటువంటి రెండవ లెటర్ నుంచి మీరు డిజిట్స్ కూడా వాడుకోవచ్చు. మొదటి లెటర్ మాత్రమే ఆల్ఫాబెట్ కానీ, $, కానీ,
అండర్ స్కోర్ కానీ వాడాలి. మధ్యలో మీరు ఏది వాడుకున్నా తప్పు లేదు. ఏది వాడుకున్నా తప్పు లేదు కదా అని స్పేస్ ఇచ్చారు, స్పేస్ ఇవ్వకూడదు. నేను ఎప్పుడు మొన్న చెప్తున్నాను కదా, క్లాస్ నేమ్ అంటే ఐడెంటిఫైయర్. మెథడ్ నేమ్ గెట్ డేటా, కొంతమంది గెట్కి డేటాకి మధ్యలో స్పేస్ ఇచ్చారు, స్పేస్లు ఇవ్వకూడదు. మీరు ఏ ఐడెంటిఫైయర్ తీసుకున్నా దాంట్లో 2 పదాలు 3 పదాలు ఉంటే మధ్యలో ఎక్కడ స్పేస్ రాకూడదు. నెక్స్ట్, ఐడెంటిఫైయర్స్ ఇన్ జావా ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏమిటి? స్మాల్ కేస్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ క్యాపిటల్, అప్పర్ కేస్. మీరు స్టూడెంట్ నెంబర్ స్మాల్ లెటర్స్ లో రాశారనుకోండి వేరియబుల్, అక్కడ ఎలా రాశారో ఎలా డిక్లేర్ చేశారో అలాగే వాడాలి మీరు. మొన్న ఒకళ్ళు చేశారు కదా, ఎంప్లాయీ క్లాస్ నేమ్ ఏమో క్లాస్ నేమ్ పక్కన క్లాస్ అనే దాని పక్కన తీసుకున్నప్పుడు ఈ క్యాప్స్ ఉంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ స్మాల్ పెట్టారు, ఎంప్లాయీలో ఈ స్మాల్ పెట్టారు. అలా తీసుకోకూడదు. మీరు ఐడెంటిఫైయర్ నేమ్లో ఎక్కడ క్యాప్స్ ఉందో వాడుకునేటప్పుడు కూడా దాన్ని అలాగే వాడాలి. క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్. ఓకేనా? కీవర్డ్స్ మాత్రం అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి, దాన్ని మీరు క్యాప్స్లోకి మారిస్తే ఒప్పుకోదు జావా. నెక్స్ట్, జావా ఐడెంటిఫైయర్స్ కెన్ బి ఆఫ్ ఎనీ లెంగ్త్. ఎంత పెద్ద పేరైనా పెట్టుకోవచ్చు మీరు. ఎంత పెద్ద పేరు పెట్టినా అంటే మీకు గుర్తుండదు కాకపోతే, కాబట్టి చిన్న చిన్న పేర్లు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫైయర్ నేమ్ కెనాట్ కంటైన్ వైట్ స్పేసెస్. చక్కగా చెప్తున్నాడు చూడండి. ఒక ఐడెంటిఫైయర్ నేమ్ మధ్యలో ఖాళీలు ఉండకూడదు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, రెండో ఇటువైపుకి రండి, ఇటువైపు ఇంకో రౌండ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ రౌండ్, ఇక్కడ మొదటి చూడండి, ఐడెంటిఫైయర్ నేమ్ మధ్యలో ఖాళీలు ఉండకూడదు. ఖాళీ ఉంటే అది తప్పు. ఫస్ట్ సింబల్ ఏముంది ఇక్కడ? యాంపర్సెండ్ ఉంది. ఏముండాలి? ఒకవేళ సింబల్ ఉండాల్సి వస్తే డాలర్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి, కాబట్టి ఇది తప్పు. ఫస్ట్ ఏముండాలి? లెటర్ ఉండాలి, కానీ ఏముంది ఇక్కడ? డిజిట్ ఉంది, తప్పు. అవునా? నెక్స్ట్, ఇక్కడ చూడు, పాయింట్స్లోకి వచ్చేద్దాం. ఎనీ ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ నాట్ బిగిన్ విత్ ఎ డిజిట్ బట్ కంటైన్ డిజిట్స్ విత్ ఇన్. మొదలయ్యేటప్పుడు డిజిట్తో మొదలు కాకూడదు, కానీ మధ్యలో డిజిట్స్ ఉండొచ్చట. ఓకేనా? అది మనం చెప్పుకున్నాం కదా. ఇటువైపు చూడండి, దిస్ వన్, ఇది కరెక్టే కానీ ఇది తప్పు. ఇటువైపు చూడండి, కుడివైపున, ఇది తప్పు. మొదలయ్యేటప్పుడు డిజిట్తో మొదలు కాకూడదు, కానీ మధ్యలో డిజిట్స్ను వాడుకోవచ్చు. చివరి పాయింట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ కీవర్డ్స్. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏంటా విషయం? కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ జావా. కీవర్డ్స్ని ఇక్కడ ఇచ్చారు చూడండి, రెండో పెట్టిలో నేను రౌండ్ అప్ చేశాను. స్విచ్, అన్ని స్మాల్ లెటర్సే. స్విచ్ అనేది కీవర్డ్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఐడెంటిఫైయర్ నేమ్గా వాడకూడదు, వాడితే తప్పు. మధ్యలో సింబల్స్ వాడుకోవచ్చు. ఏ సింబల్స్ వాడుకోవాలి? ఓకేనా? అండర్ స్కోర్ వాడుకోవాలి. గ్యాప్ ఇవ్వాల్సి వస్తే ఇలా స్లాష్ వాడకూడదు, అండర్ స్కోర్ వాడాలి. మధ్యలో గ్యాప్ ఇవ్వాల్సి వస్తే అండర్ స్కోర్ వాడుకోవాలి, అంతేగాని ఏ సింబల్ పడితే ఆ సింబల్ని వాడకూడదు. ఇక్కడ చూడండి, అపోస్ట్రఫీ వాడకూడదు. అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు, చక్కగా ఇలా అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు. మధ్యలో మీరు ఏదైనా వాడాల్సి వస్తే సింబల్స్ విషయంలో అండర్ స్కోర్ వాడుకోవాలి. మొదలయ్యేటప్పుడు అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు, డాలర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏ సింబల్ని సజెస్ట్ చేయలేదు జావా. ఓకేనా? సో ఇవి ఐడెంటిఫైయర్స్. మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా ఆ పేరు ఐడెంటిఫైరే. క్లాస్ పక్కనే క్లాస్ నేమ్ తీసుకుంటారు, అది ఐడెంటిఫైరే. వాయిడ్ గెట్ డేటా, వాయిడ్ డిస్ డేటా, అది ఐడెంటిఫైర్సే. ఆ గెట్ డేటా, డిస్ డేటా అనేవి. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఎంప్లాయీ పక్కనే ఈ అని ఇచ్చారు, అది కూడా ఐడెంటిఫైరే. ప్యాకేజ్ నేమ్ తీసుకున్నారు, మై ప్యాక్ అని. ఓకేనా? ఇట్లా రకరకాల ప్యాకేజ్ నేమ్స్ తీసుకున్నారు, అవి ఐడెంటిఫైర్సే. ఇలా జావాలో ఉన్నటువంటి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ కాకుండా, అంటే పబ్లిక్, స్టాటిక్, క్లాసు, వాయిడ్, మెయిన్, ఓకేనా, బ్రేక్, కంటిన్యూ, ఇఫ్, వైల్, ఇవి ఏవి కాకుండా మనకు నచ్చినటువంటి పేర్లు ఏవైతే జావాలో వాడుతున్నామో, ప్యాకేజ్ నేమ్స్గా, క్లాస్ నేమ్స్గా, వేరియబుల్ నేమ్స్గా, మెథడ్ నేమ్స్గా, ఇలా అవన్నీ ఐడెంటిఫైయర్సే. మనం క్లాస్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు పెట్టుకున్నాం, మెథడ్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం, ప్యాకేజ్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు గుర్తుండే పేరు పెట్టుకుంటున్నాం, మనవి ఇవి.
ఓకేనా? నెక్స్ట్ వచ్చేద్దాం కాన్స్టెంట్స్ అమ్మ. నెక్స్ట్ మూడోది ఏమిటి? కాన్స్టెంట్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అనే పదంలో చూడు కదలదు ఇంకది. కాన్స్టెంట్ అంటే ఏమిటి? స్థిరంగా ఉండేది అని అర్థం. స్థిరత్వంతో ఉండేది కాన్స్టెంట్. వీటికి ఇంకో పేరు కూడా ఉంది, లిటరల్స్. లిటరల్స్ జూమ్ చేసి చూసుకోండి, ఒక బొమ్మ ఉంది అక్కడ. ఓకేనా? మనకు రకరకాల మొత్తం 5 టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ లిటరల్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్, క్యార్ లిటరల్, స్ట్రింగ్ లిటరల్, బూలియన్ లిటరల్. అన్ని కాన్స్టెంట్సే. మనం ప్రోగ్రాంలో వాల్యూస్ వాడాల్సిందే కదా ఎక్కడైనా కూడా. ఇంట్ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101. ఆ 101 అనేది కాన్స్టెంట్. 101 అనేది కాన్స్టెంట్. స్ట్రింగ్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాధన ఈజ్ ద కాన్స్టెంట్. స్టూడెంట్ నేమ్ ఈజ్ ద వేరియబుల్ నేమ్, అది ఐడెంటిఫైయర్. ఓకేనా? సో మనకు ఇంటిగ్రల్ లిటరల్స్ ఉన్నాయి. ఇంటిగ్రల్ లిటరల్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్స్. మైనస్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు. ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటే ఫ్రాక్షనల్ వాల్యూస్. 10.234, 3.456 ఫ్రాక్షనల్ వాల్యూస్. క్యార్ సింగిల్ లెటర్. మిమ్మల్ని మీరు మేలా ఫిమేలా అని అడుగుతారు కదా కొన్ని రిజిస్ట్రేషన్ ఫామ్స్లో. ఏం పెడతారు? అమ్మాయిలైతే ఎఫ్ అని పెడతారు, అబ్బాయిలైతే ఎం అని పెడతారు. సింగిల్ లెటర్ నాన్న, సింగిల్ లెటర్. ఒక అక్షరాన్ని మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో, ఒక అక్షరాన్ని ఎక్కడైతే ఉపయోగిస్తున్నామో దాన్ని క్యారెక్టర్ లిటరల్, క్యారెక్టర్ కాన్స్టెంట్ అని పిలుస్తాము. స్ట్రింగ్ లిటరల్. నాలుగోది ఏమిటి? స్ట్రింగ్ లిటరల్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సాధన, అవునా, ఒంగోల్, రమేష్, భారతి, ఇవన్నీ కూడా రకరకాల లెటర్స్ యొక్క సముదాయం. డబల్ కోట్స్లో పెడతాం మనం స్ట్రింగ్ని. మీకు తెలుసు, అందరికి సిలో చూశారు కదా, డబల్ కోట్స్లో కనుక ఒక పదాన్ని ఉంచితే దాన్ని స్ట్రింగ్ అంటాము. సింగిల్ కోట్లో ఒక పదాన్ని ఉంచితే దాన్ని క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ అని పిలుస్తాము. ఇవన్నీ కూడా కాన్స్టెంట్సేనమ్మా. ఓకేనా? ఇవి ఒక్కసారి కనుక మనం డిఫైన్ చేసామంటే ఇంక ఇవి మారవు, ఇవి ఇలాగే ఉంటాయి, కదలవు, ఇంకవి కదలవు. ఓకేనా? వీటిని మనం ఈ కాన్స్టెంట్స్ని వేరియబుల్లోనూ స్టోర్ చేయొచ్చు, కాన్స్టెంట్స్ మార్చకుండా కూడా మనం చేయొచ్చు. జావాలో ఒక వేరియబుల్లో కనుక మనం ఒక వాల్యూ స్టోర్ చేసామనుకోండి, అంటే స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101 అన్నాం అనుకోండి, ఇక ప్రోగ్రామ్ మొత్తం మీద మీరు ఎక్కడైనా సరే, అంటే మొదటి లైన్లో వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దాంట్లోకి 101 అనే నెంబర్ ఇచ్చారు. ఇంట్ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101. ఇక దాని తర్వాత ఉండే లైన్స్లో మీరు ఎక్కడా కూడా ఆ 101 వాల్యూని మార్చకూడదు అని అనుకున్నారనుకోండి, అలా మార్చకుండా కూడా చేయొచ్చు మనం జావాలో. అది కూడా కాన్స్టెంట్, అది కూడా వేరియబుల్. దాన్ని ఏమంటామంటే దాన్ని కాన్స్టెంట్ అని పిలుస్తాం బేసిక్గా. దాన్ని కూడా కాన్స్టెంట్ కాబట్టి అది నార్మల్ వేరియబుల్ కాదు, ఇట్స్ ఎ స్పెషల్ వేరియబుల్. ద వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు పాయింట్స్ చెప్తున్నాడు చూడండి. కాన్స్టెంట్స్ ఆర్ ఆల్సో లైక్ నార్మల్ వేరియబుల్స్ అని చెప్పాడు, కానీ కింద పాయింట్ చూడండి. బట్ దేర్ వాల్యూస్ కెనాట్ బి మాడిఫైడ్. చూడటానికి ఎలా ఉంటాయి అవి? నార్మల్ వేరియబుల్స్ గానే ఉన్నప్పటికీ దాంట్లో వాల్యూని మార్చలేము. కాన్స్టెంట్స్ రెఫర్ టు ఫిక్స్డ్ వాల్యూస్. కాన్స్టెంట్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్, అవి మారవు ఇంకా. దే ఆర్ ఆల్సో కాల్డ్ లిటరల్స్. వాటిని లిటరల్స్ అని పిలుస్తారు. కాన్స్టెంట్ మే బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ద డేటా టైప్. ఏదైనా కావచ్చు, ఇంటిగ్రల్ కావచ్చు, అదే ఇంటిజర్, ఫ్లోట్ కావచ్చు, ఫ్రాక్షనల్, క్యార్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, బూలియన్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇలా ఏ టైప్ ఆఫ్ వాల్యూని మీరు తీసుకున్నా, జావాలో కానీ సిలో కానీ ఏ టైప్ ఆఫ్ వాల్యూని తీసుకున్నా ఆ వాల్యూస్ అన్నిటిని మనం కాన్స్టెంట్స్ లేదా లిటరల్స్ అని పిలుస్తారు. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి చక్కగా. ఇంటీజర్ వేరియబుల్, దాంట్లో ఒక వాల్యూ, ఈ వాల్యూని లిటరల్ అని పిలుస్తాం మనం. ఫ్లోట్,
ఈ వాల్యూని లిటరల్, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్. ఇక్కడ ఈ తప్పు ఇచ్చాడమ్మా, ఇది తప్పు. ఇది సింగిల్ కోట్లో ఒకటే ఉండాలి, ఒక అక్షరమే ఉండాలి. ఇది తప్పు. ఓకేనా, నేను తీసేస్తానులేండి ఒక 1 సెకండ్. ఓకేనా, ఇది సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. పైది ఫ్రాక్షనల్ కాన్స్టెంట్, ఈ పైది ఇంటిగ్రల్ కాన్స్టెంట్. ఇది చూడండి స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ లేదా స్ట్రింగ్ లిటరల్. ఇది బూలీన్, ట్రూ ఆర్ ఫాల్స్ అంటాం, బూలీన్ లిటరల్. జావాలో బూలీన్ కూడా స్పెషల్గా ఇచ్చాడనమాట. దానికి ఒక ప్రయోజనం ఉంది, మీకు భవిష్యత్తులో చెప్తాను నేను. ఇఫ్ వస్తుంది కదా మనకి, ఇఫ్ దీంట్లో కూడా ఇఫ్ ఉంది, వైల్ ఉంది, అన్నీ ఉన్నాయి రోయ్. సి ఎవడైతే కరెక్ట్గా నేర్చుకుంటాడో జావాలో వాడు పరిగెడతాడు. సిలో ఎవరికైతే అర్థం కాలేదో జావాలో వాడు పాక్కుంటూ వెళ్తాడు. ఇంతే జరిగేది. ఓకేనా, అందుకే నేను మొత్తుకొని చెప్పింది సి నేర్చుకోండిరా, సి జాగ్రత్త నేర్చుకోండిరా అని చెప్పేసి. ఇటుపక్క కూడా ఇంకో చిన్న ఇమేజ్ ఇచ్చాను, జాగ్రత్త చూడండి అన్న. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ లిటరల్స్ అనమాట. ఇంటిగ్రల్స్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఫ్లోటింగ్ పాయింట్ తీసుకున్నా కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. బూలియన్ అంటే ట్రూ ఫాల్స్. సింగిల్ క్యారెక్టర్, సింగిల్ కొటేషన్స్లో గనక మీరు ఒక డిజిట్ని కానీ, డిజిట్ కూడా చెప్పచ్చు, సింగిల్ కొటేషన్స్లో మీరు ఒక డిజిట్ కానీ, సింబల్ని కానీ, అక్షరాన్ని కానీ మీరు గనక ఉంచితే ఆ ఉంచినటువంటి అక్షరము లేదా డిజిట్ లేదా సింబల్ అనేది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. మరి క్యారెక్టర్ వేరియబుల్లో స్టోర్ చేయాలంటే క్యారెక్టర్ కాన్స్టెంటే కావాలి. స్ట్రింగ్ కాన్స్టెంట్ చూడండి, డబుల్ కొటేషన్స్లో ఉన్నాయి అన్నీ కూడా. మీరు దేన్నైనా సరే, డిజిట్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, అక్షరాలు కావచ్చు, సింగిల్ కోట్లో ఉంచితేనేమో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఒకటే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉండి డబుల్ కోట్స్లో కనుకుంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ లేదా స్ట్రింగ్ లిటరల్. ఓకేనా, ఒక స్ట్రింగ్ వేరియబుల్ స్టోర్ చేయాలంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ కావాలి. ఒక ఇంటీజర్ వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఇంటీజర్ కాన్స్టెంట్ కావాలి. ఒక ఫ్లోట్ వేరియబుల్ స్టోర్ చేయాలంటే ఫ్రాక్షనల్ లేదా ఫ్లోట్ కాన్స్టెంట్, ఫ్లోట్ లిటరల్ కావాలి. ఓకేనా, మనం ప్రోగ్రామ్ రాస్తున్నామంటే దానికి వాల్యూస్ అవసరమే కదా మరి, అవునా కదా? వాల్యూస్ అవసరమా కాదా? ఆ వాల్యూస్ రకరకాలుగా ఉంటాయి, మన అవసరాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి. మీరు షాప్కి వెళ్ళారనుకోండి, షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నారనుకోండి, ఏమిస్తారు వాడికి? పేపర్ మీద మీ పేరు రాసి ఇచ్చారనుకోండి, మొహం మీద కొడతాడు. అవునా? డబ్బులు ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 ఇవ్వాలి, ఎంత అడిగితే అంత ఇవ్వాలి, ఆ డ్రెస్ ఎంత ఉంటే అంత ఇవ్వాలి. దానికి సపరేట్ పేపర్లు ఉంటాయి, డబ్బులు అంటారు వాటిని. డబ్బుల కంటే పెద్ద పేపర్లు నా నోట్స్లో కూడా ఉన్నాయి, వైట్ పేపర్లు. నేను దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో 2000 అని రాసిస్తానంటే ఒప్పుకోరు, నీ దగ్గర జాగ్రత్త పెట్టుకోమంటారు. అర్థమవుతుందా? సో ఎక్కడ ఏది అనేది చాలా అవసరం. సో ఇంటిగ్రల్ కాన్స్టెంట్, ఫ్లోట్ కాన్స్టెంట్స్, ఇలా రకరకాల కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇవి జావాలోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్లో అయినా ఒక వాల్యూ వాడుతున్నామంటే అది కాన్స్టెంటే. ఇది కూడా ఒక టోకెన్. కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో ఏ టోకెన్. చాలు, ఇంతవరకే మీ స్లైడ్స్ ప్రిపరేషన్ అయింది. ఓకేనా, రేపు మిగతావి చెప్పుకుందాం. 1 సెకండ్, ఎవరు లెఫ్ట్ అవ్వకండి.